అయ్యో కాదండి, నేను నిజంగానే నిజమే చెప్తున్నాను. మన గగన్ బతికే ఉన్నాడు. కాకపోతే పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేజీల మీద డాన్సులు చేస్తున్నాడండి. ఇప్పుడు ఎంత అందంగా తయారయ్యాడో తెలుసా? వాణ్ణి చూసి నేనే మైమర్చిపోయాను. ఇప్పుడు మీకు కొత్తగా కనిపిస్తాడండి. శారదా, ముందు నా మాట విను. చెప్పండి. నువ్వింకా గగన్ బతికే ఉన్నాడనే ఆలోచనలోనే ఉన్నావు. అయ్యో లేదండి, ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. మీరు నన్ను మరీ పిచ్చిదాన్ని చేస్తున్నారు. మీకు నమ్మకం లేకపోతే భూమి కూడా నా పక్కనే ఉంది. భూమితో మాట్లాడండి. భూమి, మీ మామితో చెప్పమ్మా. అత్తయ్య, తర్వాత ప్రశాంతంగా మావయ్యతో మాట్లాడదాం. ఇప్పటికే మనకి టైం అవుతుంది, మనం వెళ్దాం. ఎలాగో ఫోన్ చేశాను కదమ్మా, ఆయన కూడా సంతోషపడతారు. నువ్వు చెప్పు భూమి. అత్తయ్య ఇప్పుడు పర్వాలేదు భూమి. మావయ్య, అత్తయ్య చెప్పింది నిజమే. బావా బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఇటివమ్మా. ఏవండి, ఇప్పుడైనా నమ్ముతారు కదా? మన గగన్ ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. మీరు గగన్తో మాట్లాడు. హాయ్ డాడ్. ఏంటి? మీరు ఆగండి. మీ నాన్నంటే మీకు అస్సలు పడదు. చిన్నప్పుడే మీ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడని ఆయన మీద మీకు చాలా కోపం. ఇప్పటికీ ఆయనతో మాట్లాడరు. ఓకే. ఆయన్ని ఎప్పటికీ క్షమించను అని అందరితో చెప్పేవారు. ఇప్పుడు మీరు మాట్లాడద్దు. ఓకే. స్వామి, నా కొడుకు నాకు తిరిగిచ్చావు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న గొడవలు పోయి నా కుటుంబం మళ్ళీ ఒక్కటైతే నాకది చాలు స్వామి. ఇప్పటికైనా నా కొడుకు మారిపోయి నాతో మాట్లాడతాడా? మాట్లాడినా గగన్? నేను ఆయనతో మాట్లాడను. అదేంటి నాన్న, అవన్నీ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చావు కదా. దేవుడు నిన్ను మా కోసం తిరిగి పంపించాడు.